మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రీమియర్లతో విడుదలైంది. దర్శకుడు భాను మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తించింది. రవితేజ హిట్ సాధించాడా అన్నది ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది. రవితేజ హీరోగా భాను దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమా రొటీన్ కథతో సాగినప్పటికీ ఆకర్షణీయంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం రైల్వే పోలీస్ అధికారిగా రవితేజను చూపించింది. అన్యాయాన్ని ఎదిరించే కథాంశం పాతబడినదైనా ఫైట్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నాయి. రవితేజ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. కామెడీ, డాన్స్, యాక్షన్లలో ఇరగదీశాడు. శ్రీలీల పాత్ర పరిమితమైన కీలకం. నవీన్ చంద్ర విలన్ గా మెరిశాడు. హైపరాది, అజయ్ ఘోష్ కామెడీ కొంతవరకు నవ్వించింది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆకర్షణీయంగా ఉంది. బీమ్స్ సాంగ్స్ బాగున్నాయి. అయితే నేపథ్య సంగీతం సాధారణంగా ఉంది. సినిమాటోగ్రఫీ రంగురంగులుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా ఇది యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే చిత్రంగా నిలిచింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ నవంబర్ 3వ వారంలో యూరప్లో మొదలు కానుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయి చిత్రంగా నిలుస్తున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు షూటింగ్ నవంబర్ 3వ వారంలో యూరప్లో ప్రారంభమవుతుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నీల్ ఎన్టీఆర్తో కలిసి మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ యూరోప్లో జరగనుండటంతో చిత్ర యూనిట్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మపై ఆరోపణల వివాదంపై డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా స్పందించింది. వారి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ దర్శకుడు ప్రశాంత్ వర్మపై జరుగుతున్న వివాదంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రశాంత్ వర్మ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఆర్థిక లావాదేవీలు జరగలేదని తేల్చి చెప్పారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో డివివి ఈ ప్రకటన ద్వారా అంశాన్ని క్లియర్ చేసింది. ప్రశాంత్ వర్మ గతంలో హనుమాన్, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. ఈ వివాదం ఆయన కెరీర్పై ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే డివివి ప్రకటనతో వివాదం కొంతమేర సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.